అండ్ నెక్స్ట్ దేవి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ హే చికిత అనే సినిమాని యూనిట్ ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళందరికీ, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మాట్లాడే ముందు ఒక చిన్న బాధాకరమైన విషయం తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్, స్క్రీన్ ప్లే మన్నన్ అని అనిపించుకున్నటువంటి గొప్ప గ్రేట్ రైటర్, డైరెక్టర్, యాక్టర్ కె భాగ్యరాజ గారు ఈరోజు మరణించారనే వార్త తెలిసింది. వారి కోసం ఒక నిమిషం మౌనం పాటించాలని కోరుకుంటున్నాను అందరినీ. ధన్యవాదాలు. ఈ సినిమా హే చికిత అనే సినిమాలో నాకు ఒక మంచి పాత్రని, గుర్తుండిపోయే పాత్రని ఇచ్చినటువంటి నిర్మాతలు అశోక్ గారు, అంజి గారు, దర్శకులు ధనరాజ్ గారికి ముందుగా నా ధన్యవాదాలు. ఇది చాలా జగిత్యాల్లో ఆయన దర్శకుల ఊర్లోనే షూట్ చేశారు. ఆ షూట్ చేసేటప్పుడు అసలు ఎలా అయిపోయిందో కూడా తెలియలేదండి. ఫట్ అంత షార్ప్ గా, అంత ఫాస్ట్ గా పిక్చరైజ్ చేశారు. దానికి కారణం ఏంటంటే మా అంజి గారు. ఈయన మెరుపు వేగం అంటారు కదండి. మెరుపు వేగం అంటే ఇక మామూలు మెరుపు వేగం కాదు. ఈయన అంటే ఎవరైనా సరే కొత్త దర్శకుడికి ఇలాంటి వాళ్ళు ఉంటే, అంజి గారు లాంటి వాళ్ళు ఉంటే అసలు ఎంత అడ్వాంటేజ్ అనేది మాటల్లో నేను చెప్పలేనండి. ఎందుకంటే నేను ఎన్నో సినిమాలు నేను చూశాను, చేశాను. నా అనుభవంలో చెప్తున్నాను. ఈయన మెరుపు వేగం మామూలుగా తట్టుకునేది కాదు. కానీ అంత ఫాస్ట్ గా చేసినా కూడా సినిమాలో చాలా క్వాలిటీ ఉంటుందండి. అది కావాలి. దానివల్ల చాలా ఫాస్ట్ గా, అందంగా తీయగలిగే కెమెరామెన్ ఒక దర్శకుడికి సపోర్ట్ ఉంటే ఆ పేరంతా దర్శకుడికి వచ్చేస్తుందండి. భలే తీసేస్తున్నాడు డైరెక్టర్, చాలా ఫాస్ట్ గా తీస్తున్నాడు, ఇంత బడ్జెట్ లో, చాలా అనుకున్న బడ్జెట్ లో చేసేస్తున్నారు అనే పేరు దర్శకుడికి వస్తుంది. అలాగా ఈ సినిమా అంత ఫాస్ట్ గా చేసినా కూడా డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను షాక్ అయిపోయానండి. అసలు ఇన్ని షాట్లు ఎక్కడ తీసాం, అసలు ఇన్ని షాట్లు ఎప్పుడు తీశారు అంటే 3 కెమెరాలు పెట్టారండి ఈ సినిమాకి. 3 కెమెరాలు పెట్టి ఎటు నుంచి క్యాప్చర్ చేస్తున్నారో తెలియదు, ఫట్ ఆడించేశారు. కానీ అది డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తే అసలు చాలా మంచి ఫీల్ వచ్చిందండి. ఇంత బాగా తీసారా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత పాటలు చూపించారు. పాటలు చూపించినప్పుడు ఎల్లెళ్ళిపోతున్నవా సాంగ్ చూసినప్పుడు అందులో యాక్ట్ చేసింది నేనే అయినా కూడా నాకు ఆ కళలో నీళ్లు తిరిగినాయండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేయండి అని అడిగి మళ్ళీ నేను చూశాను. దానికి కారణం మా చరణ్ అర్జున్ గారండి. ఈయన నా దర్శకత్వంలో కెవ్వు కేక అనే సినిమాకి ఈయన మ్యూజిక్ డైరెక్టర్ అండి. కానీ నేను అప్పుడు అనుకున్నాను ఈయన చాలా మంచి పొజిషన్ లో ఉంటారు సినిమా ఇండస్ట్రీలో, చాలా పెద్ద సంగీత దర్శకుడు అవుతాడని. ఎందుకంటే అంతటి టాలెంట్ ఉన్న వ్యక్తి అండి. ఆయన లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్. ఇలాంటి వాళ్ళని సినిమా ఇండస్ట్రీ ఇంకా 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 బాగా ఉపయోగించుకోవాలండి. అది అంత గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి ఈయన. చూడడానికి ఇలా ఉంటారు కానీ అంత టాలెంటెడ్ వ్యక్తి. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఆర్టిస్టులు. హీరో అభి గాని, విజయ్ గాని, మా ప్రభాకర్ గారి అమ్మాయి, మా అమ్మాయి లాగే ఎంత క్యూట్ గా ఉన్నారు, చక్కగా చేశారు. అంత బాగా చేశారు. వీళ్ళకి కూడా చాలా గొప్ప భవిష్యత్తు ఉండాలి. తర్వాత వీళ్ళ ఈ ఈ చికిత బ్యాచ్ అంతా ఉన్నారు, వాళ్ళంతా చాలా అల్లరి చేశారు ఫస్ట్ హాఫ్ లో అంతా అని చెప్పారు. నేను సినిమా చూడలేదు. ఏదేమైనా ఈ సినిమా మంచి బాగా చూడాలి. పైగా ఇక్కడ రైతే రాజు అనేది ఏదో పెట్టారు. అది
అది సినిమాలో ఖచ్చితంగా రైతు విలువను తెలియజేసే విధంగా సినిమా ఎంటర్టైనింగ్ గా ఉంటూనే ఒక రైతు విలువను తెలియజేసే ఒక మంచి చిత్రం అవుతుంది ఇది అని నేను నమ్ముతున్నాను. డెఫినెట్ గా ప్రేక్షకులందరూ ఆదరించాలి. నిజంగా నచ్చితే ఇలాంటి సినిమాలకి మీడియా సపోర్ట్ కూడా చాలా కావాలి. ఆ సపోర్ట్‌ని అందరూ అందిస్తారని రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు. థాంక్ యూ. థ్యాంక్ యూ.